whenever you see this from today, you should always ask the Lord to give you the grace to crown you with the beauty of the Lord. I think God has crowned one person with the beautiful word of God and God's blessing, none other than Father Joseph Edatu. And so we welcome him to bless these two monsters. మరి దేవుడు ఎవరినో కాదండి, ఫాదర్ జోసెఫ్ ఎడాటు గారిని వాక్కు అనే కిరీటం చేత అభిషేకించాడు. మరి అంత గొప్ప దైవజనుడు మన మధ్యలో ఉన్న ఈ యొక్క మందసాలను ఆశీర్వదించవలసిందిగా మేము ఆహ్వానిస్తున్నాము. So Father, this year our calendar also, the very first month in January, we have put that God will crown the year with a beauty like that. ఈ సంవత్సరం కూడా క్యాలెండర్లో కూడా దేవుడు ఈ సంవత్సరాన్ని దేవుడు కిరీటముతో అలంకరిస్తారని జనవరి నెలలో ప్రింట్ చేశాము. How many of you saw that? In the calendar, Father, we have printed that it has been written, the title in the calendar caption, God will honor you with a crown of glory. So we put it on the month of January, and with particular monsters would come like this for us. మరి క్యాలెండర్లో మీరు చూస్తున్నారు, అది ఎంతో చిన్నగా మేము ఊహించలేదు. ఆ క్యాలెండర్లో ఉన్నది ఈ విధంగా బలిపీఠం మీద ఒక మందస రూపంలో ఇంత కిరీటం వస్తుందని చెప్పి ఎంతమందికి చాలా సంతోషంగా ఉంది. ఫాదర్ గారి చేత ఈరోజు మనం దీవించబోతున్నాం. ఒక తండ్రి, ఈ దినమును బట్టి మీకు కృతజ్ఞత స్తోత్రములు అర్పిస్తున్నాము. We thank you for these beautiful monstrances. ఈ యొక్క మందసాన్ని బట్టి ప్రభువా మీకు కృతజ్ఞత స్తోత్రములు తెలియజేస్తున్నాము. This is where you come and sit and meet the people of God. ప్రభువా, ఈ యొక్క మందసములో నువ్వు సమావేశమై ఇదిగో ఇక్కడికి వచ్చే ప్రజలందరినీ కూడా కలవబోతున్నావు. Therefore, this is not only the crown but also the throne of our Lord. ప్రభువా, ఇది కేవలం కిరీటం కాదయ్యా, నువ్వు కూర్చునే సింహాసనం ఇది. On this throne then you are exalted and worshipped and praised. ప్రభువా, ఈ యొక్క సింహాసనం మీద నీవు స్తుతించబడుతున్నావు, ఆరాధించబడుతున్నావు, హెచ్చింపబడుతున్నావు. You will also share the crown that you have with us. ప్రభువా, నీవు కలిగి ఉన్న ఆ యొక్క కిరీటమును మాతో పంచుకుంటున్నావు. Heavenly Father, we thank you for these blessings that we have received for this retreat center. పరలోక తండ్రి, ఈ యొక్క కేంద్రము ద్వారా మేము పొందుకున్న ఆశీర్వాదములను బట్టి నీకు కృతజ్ఞత వందనములు తెలియజేయుచున్నాము. Remember those people who sponsored for these monstrances. ఈ యొక్క మందసాలని స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. Bless them as well. ప్రభువు, వారిని కూడా మీరు దీవించండి. All those who pray in front of the blessed sacrament which is exposed in these monstrances, be blessed. ప్రభువా, మందసములో ప్రత్యక్షపరచబడిన నీ యొక్క పరిశుద్ధమైన దైవ సన్నిధి ద్వారా ప్రతి ఒక్కరు దీవించబడుదురు గాక. Wherever these things are kept and all those who are going to pray in front of these, when the blessed sacrament is exposed in it, let there be miracles, wonders, deliverance, healings in Jesus' name. ప్రభువా, ఎక్కడైతే ఈ మందసాలు ప్రతిష్ఠింపబడుతున్నాయో ఈ మందసములో ఉన్న నీ ద్వారా ప్రభువా అక్కడ వచ్చే ప్రార్థన చేసే ప్రజలందరికీ కూడా స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్య క్రియలు, అతిశయములు జరుగును గాక. Let there be repentance and conversions. మరి అంతేకాకుండా ప్రభువా, ఆ మందసం ముందు ప్రార్థన చేసినప్పుడు వారి హృదయంలో పశ్చాత్తాపము కలుగును గాక. We through the power of our priesthood, we the priests are blessing these and consecrating these monstrances in the name of the Father and of the Son and of the Holy Spirit. ప్రభువా, నీవు మాకు ఇచ్చిన గురుత్వ అభిషేకముతో ఈ యొక్క మందసాలను మేము దీవించి ఆశీర్వదిస్తున్నాము. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. And I would like to request Father Joseph Edatu, as this blessed sacrament is exposed, the first blessing will be given by Father. ఈరోజు దివ్య మందస్సంను స్థాపించిన వెంటనే మొదటి ఆశీర్వాదం ఫాదర్ గారి పవిత్రమైన చేత దివ్య మందస్సం నుండి మీకు ఆశీర్వాదం లభించబోతున్నది. ఎదురు చూస్తూ చేతులెత్తి ప్రార్థించండి. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడైన దేవా, అత్యంత ప్రేమాస్వరూపి, ఆరాధింతుము నిన్నే.
అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యున్నత ప్రేమా స్వరూపిణి నీవే, ఆరాధింతును నిన్నే. చేతులెత్తి చప్పట్లు కొడుతూ ఆశ్చర్య కరుణా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవైనండి, సమాధానకర్త స్తోత్రం. ఆశ్చర్యకరుణా స్తోత్రం, ఆలోచనకర్త